మిత్రులారా, ఈ వీడియోలో మనం 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠమైనటువంటి భౌతిక రసాయన మార్పులు అనే పాఠంలోని అన్ని అంశాలను గురించి వివరంగా తెలుసుకుందాం. మరియు చివరిలో ఒక ప్రాక్టీస్ టెస్ట్ను కూడా చేద్దాం. ఆకారం, పరిమాణం, రంగు, స్థితి వంటి లక్షణాలు ఒక పదార్థం యొక్క భౌతిక లక్షణాలు అంటారు. ఒక పదార్థం దాని భౌతిక లక్షణాలలో లోనయ్యే మార్పును భౌతిక మార్పు అంటారు. భౌతిక మార్పు సాధారణంగా తిరిగి యథాస్థితికి మార్చబడుతుంది. ఇటువంటి మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు. భౌతిక మార్పులకి ఉదాహరణలుగా ఒక కాగితం ముక్కలుగా కత్తిరించడం, మంచు కరిగి నీరుగా మారడం, అద్దం పగలడం, లోహాలు ఆకారాలుగా మార్చడం వంటివి చెప్పుకోవచ్చు. పదార్థ సంఘటనంలో మార్పు జరిగేటటువంటి మార్పులను రసాయన మార్పులు అంటారు. ఉదాహరణకు ఇనుము తుప్పు పట్టడం, గాలిలో మెగ్నీషియం రిబ్బన్ మండడం, పాలు పెరుగుగా మారడం, ఇంధనాల దహనం వంటివి చెప్పుకోవచ్చు. మనకి టెక్స్ట్ బుక్లో రసాయన మార్పులో భాగంగా మెగ్నీషియాన్ని మండించడం అనేది ఇవ్వడం జరిగింది. మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం ఆక్సైడ్. ఇక్కడ మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఒక కొత్త పదార్థం కాబట్టి ఇది రసాయన చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఏర్పడినటువంటి మెగ్నీషియం ఆక్సైడ్ను నీటిలో కరిగించినప్పుడు అది కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దీన్నే సమీకరణ రూపంలో మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఒక క్షారం. టెక్స్ట్ బుక్లో రసాయన చర్యకు ఉదాహరణగా ఇంకొకటి ఇవ్వడం జరిగింది. వెనిగర్ ప్లస్ బేకింగ్ సోడా గివ్స్ రైజ్ టు కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఇతర పదార్థాలు. ఇక్కడ ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ సున్నపు నీటి మధ్య చర్య జరిపితే ఈ విధంగా ఏర్పడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సున్నపు నీరు గివ్స్ రైజ్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు. సున్నపు నీరు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ పంపించినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. ఇది సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. సున్నపు నీటిని పాల వలె మార్చడం కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రామాణిక పరీక్ష. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును రసాయనిక మార్పు అంటారు. ఒక రసాయనిక మార్పుని రసాయన చర్య అని కూడా పిలుస్తారు. మన జీవితాల్లో రసాయన మార్పులు చాలా ముఖ్యమైనవి. అన్ని కొత్త పదార్థాలు రసాయనిక మార్పుల ఫలితంగా ఏర్పడతాయి. ఉదాహరణకు మన శరీరంలోని ఆహారం జీర్ణం కావడం, పండ్లు పక్వం చెందడం, ద్రాక్ష పులియబెట్టడం మొదలైనవి రసాయనిక చర్యల వలనే జరుగుతాయి. ఔషధం అనేది వరుస రసాయనిక చర్యల యొక్క అంత్య ఉత్పత్తి. ప్లాస్టిక్లు మరియు డిటర్జెంట్లు వంటి ఉపయోగకరమైన కొత్త పదార్థాలు రసాయనిక చర్యల ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. నిజానికి ప్రతి కొత్త పదార్థం రసాయన మార్పులను అధ్యయనం చేయడం ద్వారా ఆవిష్కరించబడుతుంది. రసాయన మార్పులో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు ఉత్పత్తి అవడమే కాకుండా ఈ క్రింది మార్పులు కూడా మనం చూడవచ్చు. అవి ఉష్ణం, కాంతి లేదా ఏదైనా ఇతర ఉద్గారాలు విడుదల కావచ్చు లేదా గ్రహించబడవచ్చు. ధ్వని ఉత్పత్తి కావచ్చు. వాసనలో మార్పు సంభవించవచ్చు లేదా కొత్త వాసన రావచ్చు. రంగు మార్పు జరగవచ్చు. ఒక వాయువు ఏర్పడవచ్చు. దీనికి ఉదాహరణగా మెగ్నీషియం రిబ్బన్ను మండించుట ఒక రసాయన మార్పు అని మనకు తెలుసు. బొగ్గు, కలప లేదా ఆకులను మండించడం కూడా ఒక రసాయన చర్యే. వాస్తవానికి పదార్థాన్ని మండించడం అనేది ఒక రసాయన మార్పు. మండించడం అనేది ఎల్లప్పుడూ ఉష్ణాన్ని ఉత్పత్తి చేయడంతో కూడి ఉంటుంది. మనకి టెక్స్ట్ బుక్లో ఇనుము తుప్పు పట్టడం గురించి ఇవ్వడం జరిగింది. తుప్పు పట్టే ప్రక్రియను క్రింది సమీకరణం ద్వారా సూచించవచ్చు. ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు తుప్పు లేదా ఐరన్ ఆక్సైడ్. తుప్పు పట్టడం కోసం ఆక్సిజన్ మరియు నీరు లేదా నీటి ఆవిరి రెండూ తప్పనిసరిగా ఉండాలి. నిజానికి గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే, అంటే ఎంత ఎక్కువ తేమగా ఉంటే అంత వేగం తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. తుప్పు పట్టకుండా నిరోధించడానికి పెయింట్ లేదా గ్రీజును పూయడం ఒక సాధారణ మార్గం. వాస్తవానికి తుప్పు పట్టడాన్ని నిరోధించడానికి ఈ పోతలను క్రమం తప్పకుండా పాటించాలి. ఇనుముపై క్రోమియం లేదా జింక్ వంటి లోహపు పొర నిక్షిప్తం చేయడం మరొక మార్గం. ఇనుముపై జింక్ పొర నిక్షిప్తం చేసే ప్రక్రియనే గాల్వనీకరణం అంటారు. మన ఇళ్లల్లో నీటిని తీసుకెళ్లేందుకు ఉపయోగించే ఇనుము పైపులు తుప్పు పట్టకుండా గాల్వనీకరణం చేయబడి ఉంటాయి. స్టెయిన్లెస్ స్టీల్ను, ఇనుమును కార్బన్తో మరియు క్రోమియం, నికెల్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో కలిపి తయారు చేస్తారు. ఇది తుప్పు పట్టదు. మనకి టెక్స్ట్ బుక్లో స్ఫటికీకరణంలో భాగంగా స్ఫటికీకరణం అనేది ఒక భౌతిక మార్పుకి ఉదాహరణ అని ఇవ్వడం జరిగింది. మనకి టెక్స్ట్ బుక్లో కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు తయారు చేయడం ఎలాగో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం.
క్రింది ప్రక్రియలలో జరిగే మార్పులను భౌతిక లేదా రసాయన మార్పులుగా వర్గీకరించండి అన్నాడు. కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ అనేది రసాయన మార్పు. నీటిలో చక్కెరను కరిగించడం అనేది భౌతిక మార్పు. బొగ్గును మండించడం అనేది రసాయన మార్పు. మైనమును కరిగించడం అనేది భౌతిక మార్పు. అల్యూమినియం ఫాయిల్ తయారు చేయడానికి అల్యూమినియంను కొట్టడం భౌతిక మార్పు. ఆహారం జీర్ణమగుట రసాయన మార్పు. క్రింది వాక్యాలలోని ఖాళీలను పూరించండి. 1. కార్బన్ డయాక్సైడ్ను సున్నపు నీటి ద్వారా పంపినప్పుడు డాష్ ఏర్పడడం వలన అది పాలలా తెల్లగా మారుతుంది. జవాబు కాల్షియం కార్బోనేట్. వంట సోడా రసాయన నామం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్. 3. ఇనుము తుప్పు పట్టడాన్ని నిరోధించే 2 పద్ధతులు. 1వ పద్ధతేమో పెయింట్ లేదా గ్రీజు పూయడం, 2వదేమో గాల్వనీకరణం. పదార్థం యొక్క డాష్ లక్షణాలు మాత్రమే మారితే వాటిని భౌతిక మార్పులు అంటారు. జవాబు భౌతిక లక్షణాలు. 5వది కొత్త పదార్థాలు ఏర్పడే మార్పులను డాష్ మార్పులు అంటారు, రసాయన మార్పులు అంటారు. మనం వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు. ఇక్కడ 2 మార్పులు ఇవ్వడం జరిగింది. మార్పు ఏ, సిలిండర్లో ఇది ద్రవ రూపంలో ఉంటుంది, సిలిండర్ నుండి బయటకు వచ్చినప్పుడు ఇది వాయువు అవుతుంది. మార్పు బి, ఇది మండుతుంది. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు, ఇందులో ఏది సరి అనేది అన్నాడు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే బి అనేది ఒక రసాయన మార్పు, కాబట్టి జవాబు 2. బి అనేది ఒక రసాయన మార్పు. ఇక్కడ కూడా మనకి 2 ప్రక్రియలు ఇవ్వడం జరిగింది. మార్పు ఏ, వాయురహిత బ్యాక్టీరియా జంతువుల వ్యర్థాలను జీర్ణం చేస్తుంది మరియు బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మార్పు ఏ. మార్పు బి, బయోగ్యాస్ ఇంధనంగా కాల్చబడుతుంది. ఈ క్రింది వాక్యాలు ఈ మార్పులకు సంబంధించినవి, సరైన దాన్ని ఎంచుకోండి అన్నాడు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే జవాబు అనేది 3వది అవుతుంది. ఏ మరియు బి 2 ప్రక్రియలు రసాయన మార్పులు. మరికొన్ని బిట్లను చూసుకున్నట్లయితే ఈ క్రింది వానిలో స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ఉపయోగించని పదార్థం ఏది? జవాబు ఏది కాదు, ఎందుకంటే కార్బన్, క్రోమియం, నికెల్, మాంగనీస్, ఇనుము ఇవన్నీ కూడా మనం స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి వాడుతాము. నెక్స్ట్, స్ఫటికీకరణం అనేది ఏ మార్పుకు ఉదాహరణ? జవాబు భౌతిక మార్పుకి ఉదాహరణ. స్ఫటికీకరణం అనేది భౌతిక మార్పుకి ఉదాహరణ. 3. వెనిగర్ మరియు బేకింగ్ సోడాల మధ్య చర్య వలన ఏర్పడు కొత్త పదార్థం ఏది? ఇక్కడైతే కార్బన్ డయాక్సైడ్ అనేది ఏర్పడే కొత్త పదార్థం అవుతుంది. తుప్పు పెట్టే ప్రక్రియను సూచించే సమీకరణం ఏది? జవాబు ఐరన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు గివ్స్ రైజ్ టు తుప్పు. తుప్పు అంటే ఐరన్ ఆక్సైడ్. గాల్వనీకరణం అంటే ఏమిటి? గాల్వనీకరణం అంటే ఇనుముపై జింక్ పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియనే గాల్వనీకరణం అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి.